ఏమైందే? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈరోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను. ఏడే, మీకొక్క పని కూడా చేత కాదు కదా. నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురమ్మన్నాను, మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు. అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ వేసుకొని లేవు కదే, అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను. ఏంటి, మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి. మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడిన మట్టి లాంటిదండి. అందుకేనేమో పెళ్ళవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ లేదు. కాబట్టి అందరూ పెళ్లిళ్ళు చేసుకుని తొందరగా తల్లిదండ్రులు అయిపోండి. మేడం గారు, నేను గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అక్కడ పెద్ద స్తంభం కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఈ బండితో వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దావనుకో, అంబులెన్స్ వచ్చి నిన్ను తీసుకెళ్తుంది. వస్తే మనకు పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయే. పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే మీకు గడిచిపోయేమో. నాకు నీకు సేవలు చేస్తూ చేస్తూ ఇంట్లో చాకిరీ చేస్తూ చేస్తూ మీ అమ్మతో మాటలు పడుతూ పడుతూ మన పిల్లల ముడ్లు కడుగుతూ కడుగుతూ గడిచాయి. అక్క, ఏమేం తమ్ముడు? బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళాడు అక్క. మీరు ఎదిరింటామని సినిమాకి తీసుకెళ్లారా? నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే, ఆవిడే నన్ను తీసుకెళ్ళిందే. అలాగైతే ఓకే, మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి. Please subscribe our channel. Please subscribe.